హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి తెలంగాణలో బోనాలు మొదలయ్యాయి కదండి. సో మరి బోనాలకి మేము అమ్మవారికి కోడిపిల్లని సమర్పించుకున్నామండి. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ టు ద ప్రాసెస్. ముందుగా నాటుకోడి పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 గ్రీన్ చిల్లీస్, చాప్డ్ ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, ధనియాలు, షాజీరా, ఎండు కొబ్బరి, పుదీనా. ముందు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. చూడండి, ఇది ఒక నాటుకోడి సెట్ అండి. మొత్తము క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా మనం ఆ నాటుకోడిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అందులో మనం అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఇలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు కూడా వేసాక మనము చికెన్కి అంతా పట్టేలాగా చక్కగా మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేసి 1/2 అవర్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం తీసుకున్నాం కదండి ఎండు కొబ్బరిని ఇలా లో ఫ్లేమ్ మీద కాల్చేసి మనం చికెన్లో వేస్తే చికెన్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. కొద్దిగా స్మోకీ ఫ్లేవర్తో డిఫరెంట్గా ఉంటుంది. సో చూడండి, ఇలా మనం తీసుకున్న మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకొని మనం మసాలాని కొద్దిగా కోర్స్గా పౌడర్ చేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా మసాలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. సో ఆయిల్ హీట్ అయ్యాక మనం అందులో ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా చిల్లీస్ ఫ్రై అయ్యాక అందులో మనం చాప్డ్ ఆనియన్స్ అండి, ఒక పెద్ద సైజు ఆనియన్, చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా వేసాక ఒకసారి ఫ్రై చేయాలండి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేయాలి. తర్వాత పుదీనా తీసుకున్నాం కదండి, ఒక కట్ట పుదీనా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రెష్ పుదీనా కూడా వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా మిక్స్ చేశాక మనం 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్ని, ఆ చికెన్ని అందులో వేసేయాలండి. చికెన్ కూడా వేసేసి అలా ఒకసారి చక్కగా మిక్స్ చేయాలండి ప్రాపర్గా. ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ పాటు అలా ఫ్రై అవ్వనివ్వాలండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ పాటు చక్కగా చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి. ఒకసారి మిక్స్ చేసి ఇంకొక 10 మినిట్స్ పాటు అలాగే మూత పెట్టేయాలండి. మనకి ఆయిల్ రిలీజ్ అయ్యాకనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. చూడండి, ఇంకొక 10 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే చూడండి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలాస్ మిక్స్చర్ అంతా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా మిక్స్చర్ కూడా వేసేయాలండి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి మసాలా మిక్స్చర్ వేసి ఒకసారి మిక్స్ చేయాలండి. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేశాక మనం అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసాక ఒకసారి మిక్స్ చేసి అందులో అరౌండ్ 3 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఇది నాటుకోడి కదండి, కంట్రీ చికెన్ కదా, మనకి ఉడకడానికి వాటర్ ఎక్కువగానే పడుతుందండి. సో 3 to 4 గ్లాసెస్ వాటర్ పోసి మనం విజిల్ పెట్టాలండి. కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ అరౌండ్ 5 to 6 విజిల్స్ అండి. మన నార్మల్ చికెన్ అయితే మనకి 2 to 3 విజిల్స్లో కుక్ అయిపోతుంది. కానీ ఇది నాటుకోడి కాబట్టి, కంట్రీ చికెన్ కాబట్టి మనకి అరౌండ్ 5 to 6 విజిల్స్ రానివ్వాలండి. చూడండి, 5 to 6 విజిల్స్ వచ్చాక స్టీమ్ అంతా పోయాక మనం చెక్ చేసుకుందాం. చూడండి, వావ్, చూడండి ఎంతో యమ్మీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. మనకి టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి.
సో మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.